నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. మనందరికీ బాగా తెలిసింది ఏరోబిక్ యాక్టివిటీ, కార్డియో ఎక్సర్సైజెస్ అంటే అందరికీ బాగా తెలుసు. ఏరోబిక్ అనేది అందరికీ బాగా తెలిసిపోయింది. అయితే ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అనేది మనం చూసుకోవాలి. అంటే అందరూ రోజు ఏరోబిక్ అంటుంటారు కదా. ఏరోబిక్ అనేది ఏంటంటే ఎనరోబిక్ అనే దానికి ఆపోజిట్. సో ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి, అది ఇంపార్టెంటా కాదా, ఏరోబిక్ చేస్తే సరిపోతుందా, ఎనరోబిక్ కూడా చేయాలా, ఎనరోబిక్ ఎలా చేయాలి అనేది బ్రీఫ్గా ఇవాళ వీడియోలో చూద్దాం. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అంటే షార్ట్ బస్ట్ హై ఇంటెన్సిటీ యాక్టివిటీ చేయడం అనమాట. ఎప్పుడైతే ఎనరోబిక్ అంటే అర్థం ఏంటంటే ఆక్సిజన్ లేకుండా అని, ఏరోబిక్ అంటే ఆక్సిజన్ సహాయంతో అని. అంటే మనం మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, ఎక్సర్సైజ్ చేయడానికి మనకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేసి బాడీ దాంట్లోంచి ఏటీపీ అనే ఎనర్జీని మనకి బాడీకి సప్లై చేస్తుంది. సో అది బ్రేక్ డౌన్ చేయడానికి ఆక్సిజన్ కనుక ఉందంటే ఆ గ్లూకోజ్ క్లీన్గా బ్రేక్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కానీ ఆక్సిజన్ లేదనుకోండి సఫిషియెంట్గా, అప్పుడు ఏమవుతుందంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అంటే మనం పరిగెడుతున్నప్పుడు ఒక లెవెల్లో మనం తీసుకునే ఆక్సిజన్ సరిపోవట్లేదు, బ్లడ్లోకి వెళ్ళేది ఎంత వేగంగా మనం తీసుకున్నా అన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో గ్లూకోజ్ని కంప్లీట్గా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కింద కన్వర్ట్ కాకుండా గ్లూకోజ్ పైరువేట్కి మాత్రమే కన్వర్ట్ అవుతుంది. అలా పైరువేట్కి కన్వర్ట్ అయ్యి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు బాడీలో క్విక్గా ఎనర్జీ వస్తుంది, చాలా ఫాస్ట్గా ఎనర్జీ వస్తుంది. కానీ బట్ ఇది ఎక్కువసేపు ఉండదు. అది ఎనరోబిక్ ఎక్సర్సైజ్ అని అంటే. ఈ యాక్టివిటీస్లో ఏమవుతుందంటే మజిల్కి చాలా ఫాస్ట్గా ఎనర్జీ కావాలి, మనం ఇచ్చే ఆక్సిజన్ సరిపోవట్లేదు, అందుకని ఎనరోబిక్ రెస్పిరేషన్ మీద ఆధారపడుతుంది. అసలు దీనికి వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం డిఫికల్ట్ అనిపించినా వినండి. సో ఇది మీకు అర్థమవుతుంది. అంటే ఎనరోబిక్ ఎక్సర్సైజ్ రెండు మేజర్ ఎనర్జీ సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఫస్ట్లో ఏమవుతుందంటే ఫాస్ఫోజెన్ సిస్టమ్ అంటారనమాట. అంటే ఇది ఫస్ట్ 0 to 10 seconds అంటే చాలా ఫాస్ట్గా వస్తుంది, ఎక్స్ప్లోజివ్ యాక్టివిటీస్కి వస్తుంది. దాంట్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఏటీపీని, ఫాస్ఫోక్రియాటినిన్ని మజిల్లో ఉన్నదాన్ని ఉపయోగించుకొని టక్కన వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు 100 మీటర్ స్ప్రింట్ పరిగెడుతున్నారు, మీరు పరిగెట్టడం బిగిన్ అయిన తర్వాత మన మజిల్స్ యాక్టివిటీ విపరీతంగా ఉందని బాడీకి తెలిసి హార్ట్ రేట్ పెంచి, బ్రీతింగ్ పెంచి, ఆక్సిజన్ ఎక్కువ తీసుకొని బ్లడ్లో ఆక్సిజన్ సరఫరా చేసి అది వెళ్ళే లోపల మన మజిల్కి ఎనర్జీ కావాలి. సో అది ఈ ఫాస్ఫోజెన్ సిస్టంలో ఫస్ట్ 0 to 10 secondsలో వచ్చేస్తుంది అనమాట. అంటే 100 మీటర్స్ మన బాగా అథ్లెట్స్ 10 మీటర్స్ 10 secondsలో పరిగెట్టేస్తారు కదా. సో ఇది ఈ సిస్టమ్ అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఎనరోబిక్ గ్లైకాలసిస్ అనే లాక్టిక్ యాసిడ్ సిస్టమ్ అనేది కిక్ ఇన్ అవుతుంది. దీంట్లో ఏమవుతుందంటే బాగా హై ఇంటెన్సిటీ ఎఫర్ట్ ఉందనుకోండి, అది 10 seconds తర్వాత 2 minutes వరకు అది పనిచేస్తుంది. అప్పుడు గ్లూకోజ్ని ఏటీపీ కింద మనం కన్వర్ట్ చేసుకుని దాని భాగంగా లాక్టిక్ యాసిడ్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మీరు వేగంగా పరిగెత్తినప్పుడు కాళ్ళల్లో మంటలాగా బర్నింగ్ అనిపిస్తుంది అన్నమాట, లాక్టిక్ యాసిడ్ రావడం వల్ల. సో ఏంటి ఈ మనం యాక్టివిటీస్ ఏ రకంగా మనం చేసుకోవాలని చూసే ముందు మనం ఎనరోబిక్ ఎక్సర్సైజ్తో బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కనుక బాగా చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ అనేది బాగా బిల్డప్ అవుతుంది. మనకి మజిల్ స్ట్రెంగ్త్ బిల్డప్ అయినప్పుడు మనకి ఆ మజిల్స్లో టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. టైప్ 1 ఫైబరు, టైప్ 2A, టైప్ 2B ఫైబర్స్ అని ఉంటాయి. ఆ టైప్ 1 ఫైబర్స్ ఏంటంటే మనకి అవి స్లోగా ఉంటాయి అన్నమాట. స్లోగా ఉంటాయి, యాక్టివిటీ స్లో ఫైబర్స్ బాగా లాంగ్ స్టాండింగ్ పనిచేస్తాయి అన్నమాట. అవి ఆ టైప్ 1 ఫైబర్స్. టైప్ 2 ఫైబర్స్ అంటే ఏముంటాయంటే ఇవి ఫాస్ట్ ఫైబర్స్. టైప్ 2A, టైప్ 2B అని ఉంటాయి అన్నమాట. ఈ టైప్ 2B అనే ఎప్పుడైతే ఉంటాయో ఇవి బాగా ఫాస్ట్గా పనిచేస్తాయి అన్నమాట. ఇవి యాక్టివేట్ అవుతాయి ఎనరోబిక్ ఎక్సర్సైజ్లో. ఇవి యాక్టివేట్ అవ్వడం అనేది మన ఎనరోబిక్ ఎక్సర్సైజ్ వలన మనకు వచ్చే అడ్వాంటేజ్. ఇవి పవర్కి, స్పీడ్కి చాలా ఇంపార్టెంట్. టైప్ 1 ఏంటి, మీరు ఎంతసేపు పరిగెడుతూనే ఉంటారు, ఎండ్యూరెన్స్ పెరుగుతుంది. టైప్ 2 అట్లా కాదు, ఫాస్ట్ ట్విచ్ మజిల్ ఫైబర్స్ అంటారనమాట. ఇవి ఇంపార్టెంట్. దీంతో పాటుగా మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఎనరోబిక్ ఎక్సర్సైజ్ని యాక్టివేట్ చేస్తారో మజిల్లో మెటబాలిజం యాక్టివేషన్ అవుతుంది అనమాట. అందువల్ల ఏమవుతుందంటే రెస్టింగ్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. రెస్టింగ్ మెటబాలిక్ రేట్ పెరగడం వల్ల ఏంటంటే మీరు మామూలుగా కూర్చున్నా కూడా క్యాలరీస్ కరుగుతూ ఉంటాయి. అంటే మీ మజిల్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది అనమాట. ఈ ఎనరోబిక్ ట్రైనింగ్ చేయటం వల్ల ఇంకొకటి ఏంటంటే
పోస్ట్ ఎక్సర్సైజ్ ఆక్సిజన్ కన్సంప్షన్ పెరుగుతుంది. ఈపాక్ అంటారు అనమాట. పోస్ట్ ఎక్సర్సైజ్ ఆక్సిజన్ కన్సంప్షన్ ఎక్సెసివ్గా జరుగుతుంది. ఆఫ్టర్ బర్న్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు మనం ఆక్సిజన్ లేకుండా మనం బర్న్ చేస్తున్నాం కదా ఎనరోబిక్ ఎక్సర్సైజ్లో, ఆ తర్వాత ఆక్సిజన్ ఎక్కువ ఉపయోగించుకుంటుంది. అందుకని కూడా మన క్యాలరీస్ ఇంకా కన్జ్యూమ్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. దీంతోనే కాకుండా స్పోర్ట్స్లో పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే బాగా పవర్ కావాలనుకోండి, అథ్లెట్స్కి స్పీడ్ కావాలనుకోండి, ఇట్లా ఏది ఫుట్బాల్కి కానివ్వండి, టెన్నిస్కి కానివ్వండి, స్ప్రింట్కి కానివ్వండి, మార్షల్ ఆర్ట్స్కి కానివ్వండి, వీటన్నిటికీ టైప్ 2 మజిల్స్ యాక్టివేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా బోన్ డెన్సిటీ అనేది బెటర్ అవుతుంది. ఎందుకనంటే ఇది వెయిట్ బేరింగ్ కానీ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ కానీ చేసినప్పుడు ఆస్టియోబ్లాస్ట్లు అని ఉంటాయి, మీ బోన్ ప్రొడ్యూసింగ్ సెల్స్, అవి ఎక్కువగా యాక్టివేట్ అయ్యి ఆస్టియోపోరోసిస్ అనేది తగ్గుతుంది. దీంతో పాటుగా ఎనరోబిక్ యాక్టివిటీతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అందుకని షుగర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో అందుకోసమని మనం దీన్ని జాగ్రత్తగా ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ని చేసుకోవాలి. బేసిక్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్కి ఎనరోబిక్ ఎక్సర్సైజ్కి డిఫరెన్సెస్ ఏంటంటే, ఏరోబిక్ ఎక్సర్సైజ్లో ఆక్సిజన్ ఉపయోగపడుతుంది, ఎనరోబిక్ ఎక్సర్సైజ్లో ఆక్సిజన్ యూజ్ ఉండదు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది లో మోడరేట్ ఇంటెన్సిటీలో వస్తుంది. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ బాగా హై ఇంటెన్సిటీ చేస్తే కానీ రాదు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాంగ్, ఇప్పుడు మీరు ఒక గంట పరిగెత్తారనుకోండి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే షార్ట్ హై ఇంటెన్సిటీ యాక్టివిటీతో వస్తుంది. ఏరోబిక్ ఎక్సర్సైజ్లో ఫ్యాట్ గ్లూకోజు కన్జ్యూమ్ అవుతాయి. ఎనరోబిక్ ఎక్సర్సైజ్లో మనకి గ్లూకోజ్ కొంతవరకు కన్వర్ట్ అవుతుంది, ఏటీపీని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. జాగింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, ఇవన్నీ ఏరోబిక్ కింద వస్తాయి. ఆ హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ కానివ్వండి, లిఫ్టింగ్ కానివ్వండి, ఇవి మనకి ఎనరోబిక్ ట్రైనింగ్లో వస్తాయి. మజిల్స్లో చూసుకుంటే స్లో ట్విచ్ మజిల్స్ ఏమో ఏరోబిక్ ఎక్సర్సైజ్లో యాక్టివేట్ అవుతాయి, ఫాస్ట్ ట్విచ్ మజిల్స్ ఏమో ఎనరోబిక్లో ఎక్సర్సైజ్ అవుతాయి. సో ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలి మనం అనంటే, బిగినర్స్ అయితే కనుక 1 నుంచి 2 సెషన్స్ మాత్రమే వారానికి చేయండి. బాగా ట్రైనింగ్ ఎక్కువ ఉంటే కనుక 2 to 4 సెకండ్స్ చేసుకోవచ్చు. సఫిషియంట్ రికవరీకి ట్రైనింగ్ ఇవ్వాలా. మనం సెషన్ స్టార్ట్ చేసాము, 1 రోజు 2 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ సెషన్ తీసుకోవాలా. ఎనరోబిక్ ఎక్సర్సైజ్ మనం ఎక్కువగా చేస్తూ ఉండలేము, దానికి రికవరీకి మసిల్ రీబిల్డ్ అవ్వడానికి టైం ఇవ్వాలి. ఎనరోబిక్ ట్రైనింగ్లో మనం ప్రోటీన్ కూడా సరిగ్గా తీసుకోవాలి. 1 గ్రామ్ పర్ కేజీ వరకు మనం ప్రోటీన్ సేఫ్గా తీసుకోవచ్చు. దాంతోపాటు హైడ్రేషన్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనం చేసేటప్పుడు ఏంటంటే ఆప్టిమల్ బెనిఫిట్ రావాలంటే ఏరోబిక్ ట్రైనింగ్ ఉండాలా, ఏరోబిక్ ట్రైనింగ్తో పాటు ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలా, ఎనరోబిక్ ఎక్సర్సైజ్తో పాటు ఫ్లెక్సిబిలిటీ చూసుకోవాలా, దాంతోపాటు కోర్ ట్రైనింగ్ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలా. వీటితో మనకి ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ వస్తాయి. సో అయితే మనం ఎనరోబిక్ ఎక్సర్సైజ్లో కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. అసలు ఏ రకమైన ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి అని. బాగా స్ప్రింటింగ్ కానీ హార్డ్ వర్క్ చేసామనుకోండి, అది ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కిందకు వస్తుంది. వెయిట్ లిఫ్టింగ్లో స్క్వాట్స్ కానీ, బెంచ్ ప్రెస్ కానీ, డెడ్ లిఫ్ట్స్ కానివ్వండి, ఒక్క లిఫ్ట్ బాగా ఎక్కువ చేసామనుకోండి, అది కూడా వస్తుంది. ఇదే విధంగా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే ఒక 30 సెకండ్స్ బర్పీస్ చేసి 30 సెకండ్స్ రెస్ట్ ఇచ్చారనుకోండి, లేకపోతే టబాటా లాంటి యాక్టివిటీ చేశారనుకోండి, అవి కూడా మీకు ఎనరోబిక్ ఎక్సర్సైజ్ వస్తాయి. ఇకపోతే ప్లయోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. జంప్ స్క్వాట్స్ కానీ, బాక్స్ స్క్వాట్ కానివ్వండి, క్లాప్ పుషప్స్ కానివ్వండి, ఇవి చేసినప్పుడు కూడా ఎనరోబిక్ యాక్టివేట్ అవుతాయి. కిక్ బాక్సింగ్ కానివ్వండి, బ్యాటిల్ రోప్స్ కానివ్వండి, ఎజిలిటీ ల్యాడర్ స్ప్రింట్స్ కానివ్వండి, వీటితో కూడా మీకు ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ వస్తాయి. ఎనరోబిక్ ఎక్సర్సైజెస్ మీరు కనుక సేఫ్గా చేసుకుంటే మీ బాడీలో మజిల్ బిల్డ్ అవుతుంది, బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతూ ఉంది, తర్వాత షుగర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అందుకనే ఏరోబిక్తో పాటు ఇవాళ నుంచి ఎనరోబిక్ ఎక్సర్సైజ్ కూడా మీ ఎక్సర్సైజ్లో యాడ్ చేసుకోండి. నమస్తే.